నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మ్యాంగురుష. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫెర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ డిలే ప్రెగ్నెన్సీస్ మనం చూస్తున్నాం. దానిలో ముఖ్యంగా కనుక మనం చూస్తే ఫైబ్రాయిడ్స్. దీనికి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మనకి ఫైబ్రాయిడ్ ఉంది అని తెలియగానే ప్రెగ్నెన్సీ రాదేమో, క్యాన్సర్ కిందకి పరిగణింపబడుతుందేమో, దీనికి ట్రీట్మెంట్ లేదేమో, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉండి కనుక ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ నిలవదేమో, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో మనతో పాటు శశిప్రియ మ్యామ్ ఉన్నారు. ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. సో రెగ్యులర్గా ఐవీఎఫ్ సెంటర్స్కి ఎక్కువగా మనం చూస్తే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళే వెళ్తారు, అక్కడ ఐవీఎఫ్ చేస్తారు, ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఈ అపోహ చాలా ఎక్కువ మందికి ఉంది. ఫైబ్రాయిడ్స్ అనేది ఈ మధ్య కాలంలో ఒక 10 మందిలో ఒకరిద్దరికి మాత్రం కామన్గా ఈ ప్రాబ్లం వింటూ ఉన్నాం. ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తున్న విషయం కనుక మనం చూస్తే, అసలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ కనుక ఉందని తెలిస్తే ప్రెగ్నెన్సీ నిలబడుతుందా, ఛాన్సెస్ ఉన్నాయా? సో ఫైబ్రాయిడ్ అనేది జస్ట్ ఒక మజిల్ థిక్కెనింగ్ అనమాట, మయోమా అంటారు. సో యూట్రస్కి మనకు 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో అవుటర్ లేయర్ కూడా ఉంటుంది. సో యూట్రస్ యొక్క మజిల్ని మయోమెట్రియం అని అంటారనమాట. సో మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే, ఇది మనకి యూట్రస్ ఇట్లా ఉంటుంది. సో ఇది మయోమెట్రియం అనమాట. ఓకే. యూట్రస్ కూడా ఒక మజిలే. యూట్రస్ అనేది కాకపోతే ఎలాస్టిక్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బెలూన్ లాగా సాగాలి కాబట్టి ఎలాస్టిక్ ఫైబర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఈ లోపల ఉండే లైనింగ్ అనేది మనం ఎండోమెట్రియం అని అంటాం. సో ఈ ఎండోమెట్రియం అనేది మనకు ఎగ్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్తో పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఉమెన్కి ఏంటంటే హైపర్ ఈస్ట్రోజనిక్, అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే బాడీస్లలో ఫైబ్రాయిడ్స్ అనేటివి కామన్గా చూస్తుంటాం. సో రీజన్స్ ఏంటి అంటే, ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒక మజిల్ థిక్కెనింగ్, అండ్ ఈ మజిల్ ఏమవుద్ది అంటే ట్విస్ట్ అయిపోయి ఒక చిన్న చిన్న ఆనియన్ లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. మజిల్ లేయర్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది సర్కిల్గా. సో స్కానింగ్ మనం చూసినప్పుడు చిన్న చిన్న ఆనియన్స్ లాగా మనకు స్కాన్లో కనిపిస్తాయి. ఓకే. సో ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ని బట్టి మనకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఫైబ్రాయిడ్ మనకి ఈ భాగంలో ఉందనుకోండి, జనరల్గా ఈ లోపల భాగం అనేది మనకు యుట్రైన్ క్యావిటీ అనమాట. అరౌండ్ 1 సెంటీమీటర్ వరకు మనకు వాల్యూమ్ అనేది ఉండాలి. సో దాంట్లో ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, సో బేబీ అనేది చాలా చిన్నది, మైక్రాన్ కదా ఎంబ్రియో. సో ఆ లోపల ఉన్న ఫైబ్రాయిడ్ దానికి డిస్టర్బెన్స్ చేసి ఆబ్వియస్లీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే బేబీ అతకకపోవచ్చు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కానీ లోపల అతకకపోవచ్చు, అతికినా కానీ మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఫైబ్రాయిడ్ మనకు ఈ మజిల్ లోపల భాగంలో ఉంది. దీని ఇక్కడ ఉండేదాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. సో ఈ మజిల్ లోపల ఉంది అంటే ఇంట్రామ్యూరల్ మజిల్ దగ్గర ఉంది కాబట్టి. సో దీనికి ఏంటంటే సైజుని బట్టి ట్రీట్మెంట్ అనమాట. 3 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండే ఫైబ్రాయిడ్స్ ఎక్సిషన్ అవసరం, తీయాల్సి వస్తుంది. అదే 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది, బేబీ పెరిగే ప్లేస్లో లేదు అంటే దాన్ని జనరల్గా మనం డిస్టర్బ్ చెయ్యము. అలాగే బయట సబ్ సిరోజల్, ఈ బయట అవుట్ సైడ్ లేయర్ని సిరోజా అని అంటారనమాట. పైన చిన్న చిన్న పిలకల్లాగా తయారవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకు చామగడ్డల పైన ఎట్లా ఉంటాయి పిలకలు, అట్లనే మన గర్భసంచికి పైన కూడా పిలకలు తయారవుతాయి. వాటిని ఫైబ్రాయిడ్స్ అని అంటారనమాట, సబ్ సీరియస్ ఫైబ్రాయిడ్స్. సో వాటికి ఏంటంటే ట్రీట్మెంట్ ఈజీ. లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ చేసినప్పుడు చిన్న చిన్నగా వాటిని తీసేసేయచ్చు. సో వాటితో మేజర్ ప్రాబ్లం ఉండదు. కానీ అవి సైజ్ పెద్దగా ఉన్నాయి అనుకోండి, అప్పుడప్పుడు టార్షన్, ట్విస్ట్ అవ్వచ్చు, లేదా బ్లీడింగ్ అనేది ఎక్కువ కావచ్చు, మనకు మాసెస్ లాగా కనిపించచ్చు, పొట్ట మీదకి తెలవచ్చు. సో ఇవి వాటితో ఇష్యూస్ ఉంటాయి తప్ప ప్రెగ్నెన్సీకి పెద్ద డిస్టర్బెన్స్ హామ్ అయితే కాదు. సో ఇవి కాకుండా చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇవి చాలా నోటోరియస్ ఫైబ్రాయిడ్స్. ఎక్కడ ఉంటాయి అంటే ఈ సర్విక్స్ దగ్గర ఉంటుంది అనమాట, సర్వైకల్ ఫైబ్రాయిడ్స్. సో ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, స్పర్మ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో పేషెంట్కి అప్పుడప్పుడు ఇంటర్మిటెంట్ స్పాటింగ్ లాగా ప్రజెంట్ చేస్తారనమాట. పీరియడ్ మధ్యలో చిన్న చిన్న స్పాటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కూడా స్పాటింగ్ అవుతూ ఉంటుంది. సో అది ఇక్కడ సర్వైకల్ ఫైబ్రాయిడ్ అనమాట. అలా కాకుండా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఇక్కడ మనకు ఆస్టియా అని అంటారనమాట, ట్యూబల్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉన్నా కానీ స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు కదా ఫెలోపియన్ ట్యూబ్లో. ఫెలోపియన్ ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ కలుస్తుంది కాబట్టి ఎగ్ స్పర్మ్ కలవకుండా ఈ ఫైబ్రాయిడ్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఈ ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ని బట్టే ట్రీట్మెంట్ అనమాట. సరే, మనకు అసలు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కాదు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ కూడా అయిపోయింది, కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్లో. దీనికి మనం ఏం చేయాలి అంటే, ఫైబ్రాయిడ్స్తోని సిమ్టమ్స్ ఏమున్నాయి? జనరల్గా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏంటి అంటే విపరీతంగా బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ వచ్చే ముందు బాగా పెయిన్ రావడము, బ్లీడింగ్ అయ్యేటప్పుడు బాగా స్పాజమ్స్ రావడము. ఎందుకంటే
ఇప్పుడు ఈ మజిల్ అనేది స్ట్రైట్గా ఉందనుకోండి, మనకు పెద్దగా పెయిన్ ఏమి ఉండదు. అవును. ట్విస్టింగ్ అయి ఉందనుకోండి, జనరల్గా కాంట్రాక్షన్స్, యూట్రస్ యొక్క కాంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగా స్పాజమ్స్ వస్తాయి, దానివల్ల స్పాస్మోడిక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది. సో అట్లా బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఉంటుంది అంటే జనరల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇండివిజువల్స్ అంటే ఉమెన్లో అరౌండ్ 45 years 47 years వరకు వాట్ వీ డూ, మయోమాస్ రిమూవ్ చేస్తాం. ఎక్కడైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో రిమూవ్ చేసేస్తాం. 47 years 48 years 49 years తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ ఇంకా ఉన్నాయి, బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదు అంటే మనం ఓవరీస్ని చూసుకొని మనము హిస్టెక్టమీ చేయడం ఇస్ ద బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే ఇండియన్ ఉమెన్ జనరల్గా మన ఏషియన్స్ అందరికీ కూడా అరౌండ్ 49 years 47 yearsకి రొటీన్గా మెనోపాజ్ అటైన్ అయ్యే ఏజ్ అనమాట. ఆ టైంకి మనం ఫైబ్రాయిడ్స్ పట్టించుకోకుండా అట్లనే వదిలేసామనుకోండి, సో దాంట్లో క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ రావచ్చు. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ని తీయడం ఎంత ఇంపార్టెంటో యూట్రస్ కూడా కన్జర్వ్ చేయాలా వద్దా అని ఏజ్ అనేది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు 30 yearsకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అప్పటికి 2 పిల్లలు అయిపోయినారు అనుకోండి, మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా నెగ్లెక్ట్ చేయరు, తీసేద్దాం యూట్రస్ని అంటారు. యూట్రస్ అనేది మన హోల్ బాడీ డిపెండ్ అవుతుంది యూట్రస్ మీద. ఎందుకు అంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ మన మజిల్ అండ్ మన కాల్షియం సెక్రీషన్ బోన్స్ నుంచి కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది, మెయిన్ కాంపోనెంట్ ఈస్ట్రోజన్ వచ్చేది మనకు ఓవరీస్లో ఉండే ఎగ్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఓవరీ పని చేయాలి అని అంటే మనకి యూట్రస్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా రొటీన్గా మనకు ఎగ్ పెరగడము రిలీజ్ అవ్వడం అనేది కామన్. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉంటాయి అరౌండ్ 42 years వరకు. సో బాడీలో ఈస్ట్రోజన్ అనేది మనకు ఓవరీ నుంచే మెయిన్ కాంపోనెంట్ కాబట్టి అదర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి మనకి, కానీ ఓవరీ నుంచి మెయిన్ కాంపోనెంట్. సో ఇట్లా మనం యూట్రస్ తీసేసామనుకోండి, ఒక 3 yearsలో మనకు ఓవరీ నుంచి వచ్చే హార్మోన్ కూడా తగ్గిపోతే వీళ్ళకి మనము 30 yearsకే మెనోపాజల్ ఏజ్ లాగా అయిపోతారు అనమాట. సో అరౌండ్ మనకు 47 yearsకి రావాల్సిన మెనోపాజ్ ఏదైతే ఉందో 17 years ముందే వచ్చేస్తుంది, ముందే వస్తుంది. దీన్ని మనం సర్జికల్ మెనోపాజ్ అంటాం, బికాస్ మనం హిస్టెక్టమీ చేసాం కాబట్టి. సో వీళ్ళకి బాగా నడుము నొప్పులు రావడము, సడన్గా ఒబేసిటీ, వెయిట్ పెరగడము, సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట భాగంలో ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ కావడము, మజిల్ వేస్టింగ్ అంటే మన మజిల్స్ గట్టిగా ఉంటాయి, సన్నగా అయిపోతాయి అన్నమాట, బరువులు ఎత్తలేరు, ఓపిక ఉండదు. సో హాట్ ఫ్లషెస్ రావడం, మూడ్ స్వింగ్స్ రావడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ కూడా యూట్రస్ బాడీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో చిన్న ఫైబ్రాయిడ్స్ అయినా పెద్ద ఫైబ్రాయిడ్స్ అయినా ఫైబ్రాయిడ్ తీపించుకోవడం ఇంపార్టెంట్, యూట్రస్ తీపించుకోవడం ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏజ్ ఏంటి, ఫైబ్రాయిడ్ ఏ ఏజ్ గ్రూప్లో ఉంది, ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఏంటి, ఫస్ట్ ఫైబ్రాయిడ్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఉందా, ఫైబ్రాయిడ్ వల్ల మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, ఫైబ్రాయిడ్ వల్ల మనకు పొట్ట నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా. సపోజ్ ఫైబ్రాయిడ్స్ కొన్ని ప్లేస్మెంట్ మనకి ఇప్పుడు గర్భసంచికి ముందు మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది, పోస్టీరియర్ సైడ్ మనకు రెక్టమ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది మనకు యూరినరీ బ్లాడర్కి వెనకాల ఉండే గ్యాప్లో ఉందనుకోండి, చాలా మందికి ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్గా యూరిన్ రావడము, యూరిన్ ఆపుకోలేకపోవడము, మోషన్ పోనీ వెనకాల ఉందనుకోండి మోషన్ పోయేటప్పుడు ఇబ్బంది ఉండడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్ ఒకటి చిన్నగా తీసేస్తే సరిపోతుంది, కానీ యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఎంత కామనో దానికి తగ్గట్టుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో కనుక ఫైబ్రాయిడ్ ఉంటే మీరు అన్నట్టుగానే అది ఏరియాని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు అంటున్నారు. ప్రెగ్నెన్సీకి ఏదైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారా లోపల ఉన్న బేబీకి? డెఫినెట్గా. సో ఫైబ్రాయిడ్ అనేది మనకు వాల్లో ఉందనుకోండి, జనరల్గా ప్రెగ్నెన్సీ అంత డిస్టర్బ్ కాదు, ఫ్లాట్ అయిపోతుంది యూట్రస్. మనము సాగే కొద్దీ వెనకాల ఉన్న ఫైబ్రాయిడ్ ఫ్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 50 to 60% ఆఫ్ ది కేసెస్లో. కాకపోతే అది ఎక్కడుంది, వెనకాల సైడ్కి ఉందా లోపల సైడ్కి ఉందా. ఇప్పుడు ప్రొట్రూజన్ అనేది ఇండెంటింగ్ క్యావిటీ అని అంటారు అనమాట. క్యావిటీ లోపలికి ప్రొట్రూడ్ అవుతుంది ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉండకుండా ఇక్కడికి లోపలికి పెరుగుతుంది అనుకోండి మజిల్ నుంచి, డెఫినెట్గా బేబీకి డిస్టర్బెన్స్ వస్తుంది. సో దీనివల్ల మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ప్లస్ ఫండస్ భాగంలో, ఈ భాగంలో ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, జనరల్గా ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. క్యావిటీ, యూట్రస్ అనేది మనకు ఒక టీ షేప్డ్ ఆర్గాన్. సో ఇక్కడ నుంచి మనకు పైకి ప్రెగ్నెన్సీ అనేది సాగుతుంది అనమాట, బెలూన్ లాగా. సో ఈ పార్ట్లో మనకు ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, సో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యూట్రస్ అంత ఎక్కువ సాగలేకపోతుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద రౌండ్ బాల్ లాగా ఉండిపోయింది కదా ఫైబ్రాయిడ్. సో అది
సాగలేదు కాబట్టి జనరల్గా అక్కడ ఉంటే మనకు కాంట్రాక్షన్స్ వల్ల అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో దీనివల్ల ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అంటే డెఫినెట్గా తీపించుకోవడం అవసరం. ఓకే, సో ఈ వీడియో కనుక చూస్తే చాలా డీటెయిలింగ్గా శశిప్రియ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సిమ్టమ్స్ని కూడా ఆవిడ చెప్పారనమాట. మనకి పెయిన్ అనిపిస్తూ ఉందా, అప్పుడప్పుడు బ్లీడ్ కనిపిస్తూ ఉందా, లేదంటే మనం ఇంటర్కోర్స్ ఎప్పుడైతే ఉంటుందో కొంత అన్కంఫర్ట్ కనిపిస్తుందా, ఇవన్నీ కూడా ఒక రకంగా రీజన్స్ అని చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటామో రెగ్యులర్గా కాకుండా కొంత మనకి బాడీలో చేంజ్ అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, లేదంటే మంత్లో 2 times పీరియడ్ అవుతున్నాం, ఇలా ఏ సిమ్టమ్ అన్నా సరే రెగ్యులర్కి భిన్నంగా కనుక ఉంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర చాలామంది ఫెర్టిలిటీ సెంటర్స్ అనగానే వెళ్ళగానే ఐవీఎఫ్ చేస్తారని ఒక థాట్ ఉంటుంది మ్యామ్. బట్ నేను చూసినంతవరకు ఇక్కడ అలా లేదు. 99% 1% ఛాన్స్ ఉన్నా మీరు నార్మల్గా రావడానికే పేషెంట్ని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను లైవ్లో కూడా మీరు పేషెంట్స్తో మాట్లాడుతుంటే చూసాను. ప్రయత్నిద్దాం, చూద్దాం, ఇంకొకసారి చూద్దాం, ఏజ్ ఉంది, మీకు అంతా బాగుందని మీరు చెప్పడం నేను విన్నాను. సో ఒకసారి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో మనకేంటంటే ఫర్టిలిటీ అనగానే అందరు ఐవీఎఫ్ అనుకుంటారు. సో ఫర్టిలిటీ అంటే మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో అందరు రొటీన్గా చెప్పేదే ప్రెగ్నెన్సీ రావడానికి 2 ways, ఇద్దరు న్యాచురల్గా రావాలి, లేకపోతే మనం ఆర్టిఫిషియల్ ఐవీఎఫ్ చేస్తాం. కానీ ఐవీఎఫ్ ఇస్ టర్మినల్, ఇంకా దానికి మించి ఇంకేం లేదు కాబట్టి అది మన లాస్ట్ రిసార్ట్ అనమాట. సో ఫస్ట్లో మనం ట్రై చేయగలిగినంత ట్రై చేస్తాం, కాకపోతే దానికి కూడా ఒక ఎక్స్టెంట్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఏజ్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఏజ్ చిన్న కపుల్ అరౌండ్ 2-3 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఉంది, ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి అంటే మనము ఒక 6-7 cycles వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. అప్పటికి కాలేదు అంటే ఒక 1 or 2 cycles మనం ఐఓఐ చేశాక రావట్లేదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మేబీ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్. అదే మనకు 30-year-old కపుల్ అనుకోండి, మ్యారిటల్ లైఫ్ 6-7 years ఉంది, ఎక్కువ ఉంది, మోర్ దాన్ 30 years, ఈ ఏజ్ గ్రూప్లో ఏమైపోతుంది అంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతాయి కాబట్టి వీళ్ళకి డెసిషన్ అనేది మనం తొందరగా తీసుకునే అవకాశం. సో న్యాచురల్గా ఒక 6 months మనం చూడడం కంటే ఒక 3-4 months ఐయుఐ సైకిల్స్ చేసి ఒకవేళ దాంట్లో రాకపోతే దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్. ఇది పక్కన పెడితే ఐవీఎఫ్ షార్ట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఏవి ఉంటాయి అంటే ట్యూబ్స్ మొత్తానికే బ్లాక్ ఉన్నాయి, ట్యూబ్స్ అసలు పని చేయట్లేదు. ఇంకొకటి దీంట్లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చాలామంది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి రావట్లే అని అనుకుంటారు. ట్యూబ్ ఓపెన్ ఉండడం వేరు, ట్యూబ్ ఫంక్షన్ చేయడం వేరు. ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్యూబ్ ఫంక్షన్ చేయట్లేదు, బాగా అతుకులు ఉన్నాయి, లేదా మనకు హైడ్రోసాల్పింగ్స్ బాగా వాప్ వచ్చింది, సాల్పింజైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది, వాప్ అయింది, ఇట్లాంటి ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఇబ్బంది. సో వీళ్ళకి మనము ఐవీఎఫ్ చేస్తే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. అది కూడా ఐవీఎఫ్ యంగ్గా ఉన్నప్పుడు చేస్తే బెటర్ సక్సెస్ దాన్ 30 years 35 yearsకి చేయడం కంటే వీళ్ళకి డెసిషన్ కొంచెం మనం ఎర్లీగా తీసుకున్నామంటే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. అంటే టేక్ హోమ్ బేబీ అనేది బెటర్ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెంటల్ సపోర్ట్తో పాటు మెడికల్ సపోర్ట్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. మనిషి ఫస్ట్ ఒకటి మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. అది ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉంటుంటారు శశిప్రియ గారు, వీళ్ళ టీం కూడాను. ఎందుకంటే నేను స్వయంగా దగ్గర ఉండి మరి పేషెంట్స్ని ట్రీట్ చేసే విధానం, వీళ్ళ సక్సెస్ రేట్ చూశాను కాబట్టి రిపీటెడ్గా నేను ఈ వాయిస్ చెప్తూ ఉన్నాను. మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ లేట్ అవుతూ ఉంది, ఇబ్బందులు కలుగుతున్నాయి, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హాస్పిటల్ అయితే కోంపల్లిలో ఉంది. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మేము ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం స్క్రీన్ మీద. దానికి కనుక కాల్ చేసినా మెసేజ్ చేసినా మా టీం మీకు అలర్ట్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.